Welcome to my polity videos. Please watch my videos in full mobile screen, full vertical mobile screen. After clicking the video, we will see article 77 and 78 in this video. ఇవి ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ బిజినెస్ ఎలాగ కండక్ట్ చేయాలి అని చెప్తున్నాయి. కాండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్. ఆర్టికల్ 77 కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ బి ఎక్స్ప్రెస్డ్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏదైనా సరే గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంతా కూడా ప్రెసిడెంట్ గారి పేరు మీద జరుగుతుంది. ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షాల్ బి ఎక్స్ప్రెస్ టు బి టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారి పేరు మీదే వెళ్తుంది. 77 కాండక్ట్ ఆఫ్ బిజినెస్. ఆర్డర్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షాల్ బి ఆథెంటికేటెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ రూల్స్ టు బీ మేడ్ బై ద ప్రెసిడెంట్. అంటే ఈ ఆర్డర్సు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ గారి పేరు మీద ఎగ్జిక్యూట్ అయ్యి ఎలాగ ఆథెంటికేట్ జరగాలి, ఆ మేనరు, ఆ రూల్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ గారే స్పెసిఫై చేస్తారు. టు బీ మేడ్ బై ద ప్రెసిడెంట్. అండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ సో ఆథెంటికేటెడ్ షల్ నాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆర్ ఎగ్జిక్యూట్ బై ద ప్రెసిడెంట్. లేదు ఈ ఆర్డర్ ప్రెసిడెంట్ గారు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయడానికి ఏమి ఉండదు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని వచ్చిందంటే ఆర్డర్, దట్ ఈస్ ఫైనల్. ఇంకా అందులో మళ్ళీ క్వశ్చన్స్ ఏమి ఉండవు అనమాట. సో ఆ మేనరు అన్నీ కూడా ప్రెసిడెంట్ గారే డిటర్మిన్ చేస్తారు, ప్రెసిడెంట్ గారే రూల్స్ స్పెసిఫై చేస్తారు. ప్రెసిడెంట్ గారి పేరు మీదే మొత్తం అంతా యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది భారతదేశంలో. ఎవ్రీథింగ్ అండర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దట్ ఈజ్ ఆర్టికల్ 77 కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 77 ఆర్టికల్. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India and for the allocation among the minister of the said business. All executive actions of the Government of India shall be expressed to be taken in the name of the Prime Minister. This statement is wrong. Only correct statement is number 1. The President shall make rules for the more convenient transaction of the business of the Government of India and for the allocation among the minister of the said business. అంటే ప్రైమ్ మినిస్టర్ అలొకేషన్ కూడా ప్రెసిడెంట్ గారు చేస్తారు. ఆఫ్ కోర్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ అలొకేట్స్ బిజినెస్ టు ద మినిస్టర్. President shall make rules for the more convenient transaction of the business of Government of India. So statement 1 is very much correct. Statement 2 is very much wrong because everything is taken in the name of the President. So that is article 77. పాలిటీలోని బ్యూటీ ఏంటంటే ఒక్కసారి అర్థమైతే బాగా అర్థమైనట్టు మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. పాలిటీలోని డిసడ్వాంటేజ్ ఏంటంటే రివైజన్ చేయకపోయినా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా కన్ఫ్యూజన్లో కొట్టేస్తాడు అనమాట. అందుకని పిల్లకాయలు అందరూ పాలిటీ అంటే ఈజీ అన్న ఒక ఒపీనియన్లో ఉంటారు. బట్ బీ కాషియస్, జాగ్రత్త. ఆర్టికల్ 78. దిస్ ఆర్టికల్ స్పెసిఫికల్లీ మెన్షన్స్ ద రిలేషన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రెసిడెంట్ గారికి ఉన్న రిలేషన్షిప్ని డిఫైన్ చేసే ఆర్టికలే ఆర్టికల్ 78. ఈ 78 ఆర్టికల్ ఏం చెప్తుందంటే డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ the furnishing of information to the president. Getting into the concept, it shall be the duty of the prime minister. Prime minister గారి డ్యూటీ ఏంటంటే టు కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్. ఏం కమ్యూనికేట్ చేయాలి? ఆల్ డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ గారికి కమ్యూనికేట్ చేసే బాధ్యత ప్రైమ్ మినిస్టర్ గారిది. ఆల్ డెసిషన్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ గారికి కమ్యూనికేట్ చేసి తీరాలి. దట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సెకండ్ క్లాస్, టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే కాల్ ఫర్. ఇవి మామూలుగా ప్రైమ్ మినిస్టర్ గారు ఇస్తారు. అలాగే ప్రెసిడెంట్ గారు ఏదన్నా ఫర్నిష్ చేయమని అడిగితే టు ఫర్నిష్ సచ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ద ప్రెసిడెంట్ మే కాల్ ఫర్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద యూనియన్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ప్రెసిడెంట్ గారు అడగకముందే ప్రైమ్ మినిస్టర్ గారు అన్నీ ఇస్తారు. ఏదైనా కారణం చేత ప్రెసిడెంట్ గారు అడిగితే దాని గురించి కూడా సబ్మిట్ చేయాలి కమ్యూనికేషన్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అలాగే టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ ఎ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై ఎ మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సో రిక్వైర్స్. ఒకవేళ ఏదైనా డెసిషన్ ఒక మినిస్టర్ ఇండివిజువల్గా తీసుకుని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ మొత్తంగా తీసుకోకపోతే దాన్ని కన్సిడర్ చేయండి అని సబ్మిట్ చేస్తే అది కూడా తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గారికి. It shall be the duty of the Prime Minister to submit for the consideration of the Council of Ministers
ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై మినిస్టర్ బట్ విచ్ నాట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్ ఇఫ్ ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్. ప్రెసిడెంట్ గారికి అనుమానం వచ్చి ఇది ఈ డెసిషన్ మినిస్టర్ ఇండివిజువల్గా తీసుకున్నారు, ఇది కన్సిడర్ చేయండి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో పెట్టి అని అడిగితే, ఇఫ్ ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్ ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏంటది? ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై మినిస్టర్ బట్ విచ్ నాట్ హ్యాస్ బీన్ టేకెన్ బై ద కౌన్సిల్. కౌన్సిల్ తీసుకుంది ఆ డెసిషన్ని, మినిస్టర్ ఒకలే తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారు అడిగితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని కూడా కన్సిడర్ చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్లో మీటింగ్లో పెట్టాలన్నమాట. సో అది విషయం. ఇన్ ద స్కీమ్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ డి జూర్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ డి ఫ్యాక్టో, PM is the chairman of the Niti Aayog, PM is the chairman of the NDC National Development Council, PM is the chairman of the National Integration Council, PM is the chairman of the Interstate Council, PM is the chairman of the National Water Resources Council. So this is about Prime Minister. Deputy Prime Minister. There is no mention of Deputy Prime Minister in the Constitution. Deputy Prime Minister గురించి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు. Deputy Prime Minister is appointed mostly due to political compulsion. పొలిటికల్గా ఇద్దరు ఉన్నారనుకోండి మెయిన్ లీడర్స్, ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్. సో అందుకని వాళ్ళని అకామిడేట్ చేయడానికి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కూడా యాడ్ చేస్తారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. తర్వాత మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు, జగ్జీవన్ రామ్ గారు, వైబీ చవన్ గారు, దేవీలాల్ గారు అండ్ ఎల్కే అద్వానీ. దీస్ ఆల్ పీపుల్ హ్యాస్ వర్క్డ్ యాజ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ బై కన్వెన్షన్, బై పొలిటికల్ కంపల్షన్, నాట్ బై ద కాన్స్టిట్యూషన్. Who communicates all decisions of Council of Ministers to the President of India? Prime Minister. Article 78. ఇది బాగా నేర్చుకోండి ఇక్కడే, కైండ్లీ లెర్న్ దిస్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని నేను మళ్ళీ సెపరేట్గా టైప్ చేయకుండా ఐ గ్రాబ్డ్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే ఏంటి? విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1977. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ హెడెడ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ. నో, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1977. ఎర్లియర్ దాన్ని ఏమనేవారు? ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ అనేవారు. స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ PMO ఈజ్ హెడెడ్ బై ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్. PMO ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని ఎవరు హెడ్ చేస్తారు? ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ గారు హెడ్ చేస్తారు. ద PMO ప్రొవైడ్ సెక్రటేరియల్ అసిస్టెన్స్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇంక్లూడ్స్ ద యాంటీ కరప్షన్ యూనిట్ అండ్ ద పబ్లిక్ వింగ్ డీలింగ్ విత్ గ్రీవెన్సెస్. ఇదంతా కూడా మనకి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, సివిల్స్లో ఈ PMO అండ్ క్యాబినెట్ సెక్రటేరియట్ రెండు పవర్ హౌస్లా ఉన్నాయి. PMO హ్యాస్ రిజన్ టు ద పవర్ నెగ్లెక్టింగ్ ద క్యాబినెట్ సెక్రటేరియట్ అనేది ఒక ఫేమస్ క్వశ్చన్ అనమాట, అంటే మెయిన్స్ క్వశ్చన్ లాగా. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సమ్ ఇన్ఫర్మేషన్. ద ప్రెసిడెంట్ షల్ మేక్ రూల్స్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ ద అలొకేషన్ ఆఫ్, ఇది చూసాము కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, నో, రాంగ్ స్టేట్మెంట్, ఇది ఆల్రెడీ చూసాం. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్, నో, ప్రెసిడెంట్. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ బోర్డ్. నో, నాట్ ఎట్ ఆల్. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ బోర్డ్ కాదు. సో నెయిదర్ 1 nor 2. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద సెంటర్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఇట్ ఈజ్ లోక్సభ, నాట్ పార్లమెంట్ యాజ్ ఎ హోల్. పార్లమెంట్ మొత్తానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, లోక్సభకే కలెక్టివ్గా రెస్పాన్సిబుల్ అవుతారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. యూనియన్ మినిస్టర్ షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు కాబట్టి. ప్రైమ్ మినిస్టర్ షల్ కమ్యూనికేట్ టు ద ప్రెసిడెంట్ అబౌట్ ద ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ఇప్పుడే చూసాం 78, కరెక్ట్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ ఆర్టికల్ 77 and 78. వీ కంప్లీటెడ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్. వీళ్ళు మన యూనియన్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ వచ్చేది యూనియన్ లెజిస్లేచర్, ఆ తర్వాత యూనియన్ జుడిషియరీ. లెజిస్లేచర్ అంటే వీ లెర్న్ అబౌట్ పార్లమెంట్, ప్రొవిజన్స్ ఆఫ్ పార్లమెంట్ 79 to 123 ఆర్టికల్స్. యూనియన్ లెజిస్లేచర్, పార్లమెంట్. ఆ తర్వాత 124 to 130, 147 సుప్రీం కోర్ట్, దట్ ఈజ్ యూనియన్ జుడిషియరీ. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 78 క్లోజింగ్.